గోవిందరాజ అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజ అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆయన దర్శనం రక్షణహేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది. ఆయనకి గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశः గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొక నాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు. పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు, ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు, నాకొక్కసారి చెప్పవలసింది. పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది, మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేనుగణము బ్రతుకు. మనకి వర్షాన్ని కురిపించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ప్రీతి చెందితే వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన వర్షం కురిపిస్తే భూమి మీద గడ్డి మొలుస్తుంది, గడ్డి మొలిస్తే ఆవులు గడ్డి తింటాయి, గడ్డి తింటే బాగా పాలిస్తాయి, బాగా పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. మన వృత్తి పశుపోషణ. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి అంటే అసలు ముందు వర్షం పడాలి. ఆ వేళ పట్టున పడవలసినటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి అధికారమును పొందినటువంటి వాడు దేవేంద్రుడు కనుక, ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆయనకి హవిస్సు ఇవ్వడానికి ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం అన్నాడు. ఈయన ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడిలా తండ్రి దగ్గర వింటున్నవాడిగా కనపడుతున్నప్పటికీ ఆయన పరిపూర్ణ అవతారం. అందుకే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోగలడు. వర్షమును కురిపించేటటువంటి అధికారాన్ని ఇంద్రుడు ఎందుకు పొందాడు అంటే పైన ఉన్న పరమాత్మ యొక్క కటాక్షం చేత. ఆ పైన ఉన్న పరమాత్మయే ఇక్కడ కృష్ణ రూపంలో తిరుగుతున్నాడు.